అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెవెన్యూ అధికారులు అక్రమాలను తొలగించేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. బసినికొండ గ్రామ దేవత నగర్ ప్రాంతంలో కొందరు ప్రభుత్వ భూమిలో తాత్కాలిక షెడ్ నిర్మించారు. తహసీల్దార్ ధనుంజయుల ఆదేశాలతో ఆర్ఐ శేషాద్రి, విఆర్ఓ ప్రసాద్ జేసీబీలు తీసుకెళ్లి షెడ్ను తొలగించారు. ఆగ్రహించిన షెడ్డు నిర్వాహకులు అధికారులపై తిరగబడి దాడి చేశారు. అంతటితో ఆకుండా జేసీబీని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. స్వల్పంగా గాయపడిన రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో కంప్లైంట్ వచ్చింది. నేను వీఆర్ఓ వచ్చి చాలా వరకు చలపతికి, చూడయ్యా బాబు, ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయకూడదంటే, సార్ నేను బీదోడు అది ఇది ఏదో చెప్పినాడు. నువ్వు ఎంత చెప్పినా కానీ దానికి ఒక ప్రొసీజరు పద్ధతి ఉంది. అధికారులను అడిగి నీ సమస్య చెప్పుకొని ఎలిజిబిలిటీ ఉంటే మేము క్రైటీరియా ప్రకారం మీకు ఫ్యూచర్లో పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్మాణం ఇట్లా చేయకూడదు, కన్స్ట్రక్షన్ తీసేయాలని మేము చెప్పినాము. ఎంత చెప్పినా అతను వినడం లేదు. సరేలే, ఇంక అతను వినడు కాబట్టి ఇంక మనం డెమాలిష్ చేయక తప్పదు అని చెప్పి వీఆర్ఓకి చెప్పి వీఆర్ఓ జేసీబీ పిలిపించినాడు. జేసీబీ వచ్చిన తర్వాత కూడా డెమాలిష్ చేయకుండా మళ్ళా హాఫ్ అన్ అవర్కి పైన అతనికి రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది, పద్ధతి కాదు. ఎంత చెప్పినా వినలేదు. ఇంకా సరే అని చెప్పి జేసీబీ ఆన్ చేసేపాటికి నీలగిరి పొయ్యి తీసుకుని జేసీబీ అద్దాలు పగలు కొట్టేసినాడు. మళ్ళీ దానికి నిప్పు పెట్టినాడు. గయాల భూమి ఇక్కడ కట్టేసినారు. మాకు తెలియకుండా మాకు సమాచారం వచ్చేవాడికి పొద్దున్నే వచ్చినాము. పొద్దున్నే మళ్ళీ కడతాన్నారు. కట్టద్దని చెప్పి అతనికి చెప్తే వినలేదు అతను. మేము జేసీబీ పిలుచుకొని వచ్చి తోసేదానికి ప్రయత్నిస్తే ఆయన కట్టి తీసుకుని జేసీబీ అద్దాలంతా పగలగొట్టి మమ్మల్ని కొట్టేదానికి ఎత్తుకొని వచ్చి ఇంకా ఎవరినో వాళ్ళ పిలిపించినాడు. వాళ్ళు కొడవలు ఎత్తుకొని వచ్చినారు.